ముందుగా ఈ వేదికను ఏర్పాటు చేసిన తెలంగాణ క్రాంతి దళ్ టీంకి నా ధన్యవాదాలు. ఇంతమంది ప్రశ్నించే గొంతుకులను ఒక వేదిక మీదకి తెచ్చి మన ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గారికి మద్దతుగా ఈ సంఘీభావ సభను ఏర్పాటు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనుప బూట్లు ఇంకెంత కాలం? ఇనుప బూట్లే కాదు, పొద్దున్న ఉరితాళ్ళు పేరుతారు. తెలంగాణ సమాజం ఐక్యంగా లేకపోతే నాగేశ్వర్ సార్ మీద ఇక ఒక కేసుగానే మనం భావిస్తున్నాం. కానీ ఎప్పుడో వాళ్ళు తెలంగాణలో ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అక్కడ పాలకులు ఎంట్రీ అయ్యి కేవీఆర్ విషయంలో చూసినాం. ఈరోజు నాగేశ్వర్ సార్ గొంతు నొక్కి ఆయన కళానికి సంఖ్యలు వేస్తే ఈ తెలంగాణలో ఎవరు ప్రశ్నించే గొంతుకలు ఉండరని ఒక భావిస్తూ ఏ టీం బి టీం ఎవరు చెప్పారు ఇంతకుముందు. గురు శిష్యుల ఈ రెండు ప్రభుత్వాలు మెడ్ చేసుకొని పరోక్షంగా నడిపిస్తున్నారనిపిస్తుంది ఈ సమాజంలో. మొన్నటి వరకు తులసి చంద్ గారి మీద కూడా ట్రోల్స్ చేస్తూ ఒక మహిళ అనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా కూడా అక్కడ ప్రభుత్వం అక్కడ టీడీపీ బ్యాచ్ పచ్చ బ్యాచ్ ట్రోలింగ్ చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేసింది. కానీ వాళ్ళ ప్రభుత్వాల అధికారాలు ఉన్నంత వరకు ఈ అధికారం దిగిపోయినాక ఏం చేస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన విగ్రహాలు తొలగిస్తారు కేళ్లు పెట్టి. ఇక్కడ మళ్ళా అలా ఎన్టీఆర్ గారి విగ్రహాలు పెడతారు ఇక్కడ అమీర్పేటలో, హైదరాబాద్లో. అంటే తెలంగాణ అస్తిత్వం మీద ఎట్లా దాడులు చేస్తారో మనకు అర్థమవుతుంది. అంటే ప్రశ్నించే గొంతుకులను ఈ కేసులు పెడుతూ జైళ్ళకు పంపిస్తే వాళ్ళను అడిగేవారు ఉండరు. ఈ తెలంగాణలో మళ్ళా చంద్రబాబు పరిపాలన పరోక్షంగా నడిపించడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని నేను భావిస్తూ, మన ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్కి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆయన వెనుక ఉంటాం. ఖచ్చితంగా ఆయన మీద ఆంధ్ర ప్రభుత్వం ఏం చేసినా కూడా మేము పోరాటానికి సిద్ధమవుతామని తెలుసు. థ్యాంక్ యూ సార్.